నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హక్కులకు భంగం కలగకుండా కోర్టులు రక్షిస్తున్నాయన్న సీజేఐ సామాజిక ఆర్థిక న్యాయం కోసం రాజ్యాంగ సవరణ జరగాలని ఆకాంక్ష అంబేద్కర్ బలమైన రాజ్యాంగం ఇచ్చారన్న సీఎం చాయ్వాలా ప్రధాని అయ్యారంటే డెమోక్రసీ వల్లేనని వ్యాఖ్య ఐబొమ్మ బప్పం వెబ్సైట్లకు చెక్ పెట్టిన తెలంగాణ పోలీసులు నిర్వాహకుడి సవాల్ స్వీకరించి పని పూర్తి చేసిన అధికారులు ఈ నెల 19 లేదా 20న బీహార్ ప్రభుత్వ ఏర్పాటు పట్నాలో ప్రమాణ స్వీకార వేడుక కాసేపట్లో అక్షర యోధుడు రామోజీరావు పేరిట పురస్కారాలు సమాజ హితులైన 7గురికి ఫిలిం సిటీలో ప్రదానం భారత పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రాజ్యాంగం రక్షణ కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్న గవాయ్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కల్పించాలని గవాయ్ సూచించారు. Dr. Ambedkar always considered that a constitution cannot be a static document. It has to be evolving, it has to be organic, a living document. He said that wherever amendments were necessary for answering the socio-economic challenges, the constitution could be amended in a simpler way. It is all the three wings of the constitution, that is the legislature, the executive, the judiciary, which are enjoined upon to carry forward the mandate of the constitution to bring in social and economic justice. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే క్రమంలో రాజ్యాంగ పవిత్రత, ప్రజల ఆకాంక్షల మధ్య సరైన సమతూకం పాటించడం చాలా కీలకమైన అంశమని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. Finding the right balance between the aspirations of a society and the sanctity of the Constitution has been a key element in India's continuity as an unfailing democracy. India has the unique distinction of adopting a constitution which has not only given us a sense of dignity, identity and self-worth, but also an exceptional design for governance that has been a source of our strength, stability and endurance as a democratic nation. అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ మనకు అందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. Narendra Modi ji has claimed very proudly, I was a Chaiwala. Chaiwala has become Prime Minister of India and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution to uplift people. Today we are fourth largest economy. By 1 year, we are going to become third largest economy. By 2038, we are going to become second largest economy. 2047, 100 years of independence. I am confident India will be number 1 country in the world. Consciously, all of us has to create how to bridge the gap between rich and poor. Everybody will have better living standards. Now I am dedicating myself, I am working with all your blessings, wealthy, healthy, happy society. ప్రధాని మోదీ భగవాన్ బిర్సా ముండా వారసత్వానికి జాతీయ గౌరవాన్ని ఇచ్చారని ఒడిశా సీఎం మోహన్ చరణ్ అన్నారు.
అల్లూరి జిల్లా పాడేరులో నిర్వహించిన బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో ఒడిశా సీఎం పాల్గొన్నారు. చింతల వీధి వద్ద ఏర్పాటు చేసిన బిర్సా ముండా విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు సత్యకుమార్, సంధ్యారాణిలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. The famous words of Bhagavan Birsa Munda, Abua Disam, Abua Raj, or our land, our rule, still echo in the heart of every tribal person in this sacred land. Bhagavan Birsa Munda was not just a freedom fighter. He was a spiritual and social changer. He was a warrior who started the fight against British rulers and unfair local honors. His movement called Ul Gulan was a statement of respect, identity, and pride for tribal communities. He lived only 25 years. His bravery and willpower built the base for tribal awareness across India. His message about protecting our land, customs, and way of living is still important today. Narendra Modi ji has given Bhagavan Birsa Munda's legacy an important national honor. Under Honorable Prime Minister Sri Narendra Modi ji, visionary leadership, tribal empowerment has become a people's movement. It is a proud moment that Odisha and Chhattisgarh now have tribal chief minister, which is a symbol of Modi ji's dream to bring our Janjatiya brothers and sisters to the forefront for national building. Thank you, Modi ji. విద్యా వికాసానికి పాటుపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంగాధర్కు విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడానికి వారితో ఆడుతూ పాడుతూ పునాది అభ్యసనాలు చేయిస్తున్న అనకాపల్లి జిల్లా బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సింగిల్ టీచర్ కొరుపోలు గంగాధర్ మాస్టర్ను ఎక్స్ వేదికగా లోకేష్ అభినందించారు. పురాతన వస్తువులు సేకరించి జిఆర్ యాంటీక్యూస్ పేరుతో బడిలో ప్రదర్శించి వాటి చరిత్రను, ఉపయోగాన్ని పిల్లలకు వివరించిన తీరు బాగుందని కొనియాడారు. వినూత్న బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసనాలను లక్షలాది ఫాలోవర్లు ఉన్న తమ జిఆర్ యాంటీక్యూస్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషించానన్నారు. ఆయన కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ₹2.50 4 పావలాలు. Good morning to all. Namaste, sir. Today our student Kakar Sinu will say full forms of educational degrees. Sinu, ready? Yes, sir. Okay, start. BA, Bachelor of Arts, BSc, Bachelor of Science, BCom. Bachelor of భోగాపురం విమానాశ్రయాన్ని కలిపే 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను 6 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. విశాఖ వీఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీతో పాటు వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి చర్చించారు. వీఎంఆర్డీఏ చేపట్టిన 8 ఎంఐజీ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస దగ్గర 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన తెలిపారు. విశాఖ మాస్టర్ ప్లాన్ డిజైన్ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల ఆ 7 రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు. దాదాపు 1 నెల పూర్తయిపోయింది. 8 ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు వీఎంఆర్డీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ఫస్ట్ వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల
వాళ్ళకి కావాల్సిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను. కొద్దిగా ఈ పనులన్నిటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన EMRDA కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక 1 వీక్ లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి ఇంజనీర్లతో ఫిజికల్గా ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఎలా చేయాలా, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఏంది, అక్కడ కాంట్రాక్ట్కి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, మన వాళ్ళకి ఏమైనా హర్డిల్స్ ఉన్నాయా, అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాను. మళ్ళీ 1 వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చిన చారిత్రాత్మక వేదిక విశాఖ CII సమిట్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన సత్తాను చాటారని కొనియాడారు. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయని అభిప్రాయపడ్డారు. మొత్తం 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రావడం ఏపీ పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. అన్ని కీలక శాఖలతో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందని చెప్పారు. 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వెళ్లడం ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు. CII సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించిందన్నారు. సదస్సు విశాఖలో జరిగినా పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేశారన్నారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం ముక్తేశ్వరం వద్ద సాగర్ కాలువను మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. కాలువలో వచ్చే నీరు అందరూ ఉపయోగించుకొని పంటలు పండించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు. ఏ ఒక్కరి కోసం కాదు, అందరి కోసం నీటి సరఫరా జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు. కాలువపై రాకపోకలకు బాగా ఇబ్బందిగా ఉంటే బ్రిడ్జిలు నిర్మించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. కాలువలో నీటి సరఫరా జరిగినంత కాలం అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలువ కింద ఉన్న చివరి భూమి వరకు నీరు అందించే బాధ్యత అధికారులపై ఉందని, రైతులకు అందుబాటులో ఉండి నీటి సరఫరా సక్రమంగా జరిగేట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ముదిరెడ్డిపల్లిలోని చేనేత కార్మికులకు ఎమ్మెల్యే బాలకృష్ణ రాయితీ పనిముట్లు పంపిణీ చేశారు. చేనేత జౌలి పరిశ్రమ ఆధ్వర్యంలో 90% రాయితీతో తొలి విడతగా 121 మందికి పనిముట్లు మంజూరైనట్లు చెప్పారు. మంత్రి సవితతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్గా ఉన్నాయి. 92,50,00,000 రూపాయలతో ఇవాళ మొట్టమొదటి అంటే ముందు రైల్వే రోడ్ వైడ్నింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏదైతే 15 కోట్లు అవడానికి చూస్తుంది వచ్చే శాంక్షన్ ఏదో దాంతో గల హిందూపురం పట్టణ ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా అలాగే ముఖ్యంగా సుందరంగా ఈ యొక్క పట్టణాన్ని తీర్చిదిద్దామని మన సూరపుకుంట ఎకో పార్క్ కింద అందులో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎంకరేజ్మెంట్స్ ఏమి లేకుండా అలాగే అక్కడ చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేమి, అలాగే బోటింగ్ అయితేనేమి, అలాగే ఫుడ్స్ అయితేనేమి డెవలప్ చేయడానికి కూడా మనకి అంతా శాంక్షన్ అయిపోయింది. కాబట్టి రాష్ట్రం కూడా త్వరగతిని కేవలం హిందూపురమే కాదు రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. మొన్న వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. అంతకుముందు గూగుల్ రాబోతుంది మన రాష్ట్రానికి. సహజ కవి అందశ్రీ మృతి తెలుగు సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని గజల్ శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో ఆంధ్ర సరస్వత పరిషత్ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో అందశ్రీ సంస్మరణ సభ నిర్వహించారు. ప్రకృతే గురువుగా పక్షుల కిలకిల రావాలు, పైరుగాలులు, మట్టి వాసనల స్ఫూర్తితో అద్భుతమైన పాటలకు అందశ్రీ ప్రాణం పోశారని గజల్ శ్రీనివాస్ కొనియాడారు. ప్రజల కష్టాలు, పల్లెల స్థితిగతులు, సమస్యల చుట్టూనే అందశ్రీ కవితలు, రచనలు సాగించారన్నారు. అందశ్రీకి పూర్ణకుంభ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించామని గజల్ శ్రీనివాస్ వెల్లడించారు. అందశ్రీతో నాకు చాలా ఆత్మీయమైనటువంటి పరిచయం. వారు శివైక్యం కాకముందు ఒక వారం రోజుల ముందు నేను వారితో మాట్లాడడం జరిగింది. జనవరిలో రాబోయే ప్రపంచ తెలుగు మహాసభలకి నువ్వు రావాలన్నా అంటే నేను ఇల్లు కట్టుకుంటున్నానన్నా, ఆ సమయంలో ఇల్లు కట్టుకునే చోట నేను ఉండాలి అన్నాడు ఆయన. అయితే నేను నీకు ఇన్విటేషన్ పంపిస్తున్నాను, ఆహ్వాన పత్రం, తప్పకుండా రావాలన్నా అన్న. ఆయన రావాలి, వచ్చి ఆయన మా దగ్గర
చక్కటి గౌరవం తీసుకోవాలని మేము భావించాము. ఆయన మాటలు స్ఫూర్తి కలిగించాలని భావించాము. కానీ పరమాత్ముడు ఆయన సన్నిధిలోకి తీసుకెళ్లిపోయాడు. నిజమైన లోటు అందశ్రీ లేకపోవడం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అద్భుతంగా రాశాడు ఆయన. ఎక్కడ చూసినా కూడా మాయమైపోతున్నాడమ్మా అనే పాట వినిపిస్తోంది. ఈ పూర్ణ కుంభ పురస్కారాల్లో ఈసారి తప్పకుండా అందశ్రీ పేరు ఉండాలి అని వారు అన్నారు. అందుకని మేము తప్పకుండా అందశ్రీ గారికి కూడా పూర్ణకుంభ పురస్కారాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాము. వారిని ప్రకటిస్తాము. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రముఖ సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ, బప్పం టీవీలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నిలిపివేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే ఈ వెబ్సైట్ను క్లోజ్ చేయించారు. వెబ్సైట్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ, బప్పం టీవీలు నిలిపివేయించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దమ్ముంటే పట్టుకొండి చూద్దాం అన్న ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే వెబ్సైట్ను క్లోజ్ చేయించిన పోలీసులకు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం జూన్ 5 నుంచి పోలీసులు రేయింబవళ్లు కష్టపడ్డారని తెలిపారు. పైరసీ రాకెట్లో ఉన్న కీలక నిందితులందరినీ అరెస్టు చేశామని సివి ఆనంద్ స్పష్టం చేశారు. ఇమ్మడి రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్కులు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ను దాఖలు చేయనున్నారు. మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే ట్రైఅసిటోన్, ట్రైపెరాక్సైడ్ కారణంగా ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. డిటోనేటర్ లేకుండా కేవలం వేడి వల్ల ఆ రసాయన పదార్థం విస్ఫోటనం చెందుతుందని భద్రతా వర్గాలు తెలిపాయి. మిశ్రమ రసాయనాలతో ట్రైఅసిటోన్, ట్రైపెరాక్సైడ్ను తయారు చేస్తారని పేర్కొన్నాయి. ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు అమోనియం నైట్రేట్ సహా అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఆ రెండో పేలుడు పదార్థం ఏంటో ఫోరెన్సిక్ బృందాలు అధికారికంగా వెల్లడించలేదు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పేలుడు కోసం నిందితుడు అత్యంత శక్తివంతమైన రసాయన మిశ్రమాన్ని వినియోగించినట్లు దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. ట్రైఅసిటోన్, ట్రైపెరాక్సైడ్ టీఏటీపీ కారణంగా పేలుడు సంభవించినట్లు భావిస్తోంది. టీఏటీపీని మదర్ ఆఫ్ సైథాన్ గా పిలుస్తారని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. ఆ మిశ్రమ రసాయన పదార్థాన్ని డిటోనేటర్ సాయం లేకుండా పేల్చవచ్చని తెలిపాయి. వేడి, ఒత్తిడి లేదా రాపిడి వల్ల అది విస్ఫోటనం చెందుతుందని వెల్లడించాయి. గతంలోనూ పలు చోట్ల దాడుల కోసం టీఏటీపీని ఉగ్రవాదులు వినియోగించారని భద్రతా వర్గాలు తెలిపాయి. కారులో పేలుడు సంభవించిన తర్వాత ఘటనా స్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు 40కు పైగా నమూనాలు సేకరించారు. వాటిలో అమోనియం నైట్రేట్ సహా మరో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థం ఉంది. ఆ రెండో పేలుడు పదార్థం టీఏటీపీగా దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. టీఏటీపీ తయారీ కోసం నిందితుడు రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా తయారు చేశాడన్న అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పేలుడు సంభవించిన స్థలం నుంచి 3 9mm కార్ట్రిడ్జ్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. వాటిలో 2 కార్ట్రిడ్జ్లలో తూటాలు ఉన్నాయని తెలిపింది. మరొకటి ఖాళీగా ఉందని వెల్లడించింది. అయితే తుపాకీ లభ్యం కాలేదని తెలిపింది. సాధారణంగా భద్రతా బలగాలు లేదా పోలీసులు 9mm కార్ట్రిడ్జ్లను వినియోగిస్తారని ఓ అధికారి తెలిపారు. భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై తాజాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బీహార్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రేపు సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం అసెంబ్లీ రద్దును ఆమోదించనుంది. తర్వాత నితీష్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. ఈ దఫా కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బీహార్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. సీఎం పీఠం తమకే కావాలని బీజేపీ పట్టుబట్టినట్లు కనిపించినప్పటికీ నితీష్కే మరోసారి పగ్గాలు అప్పగించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జేడీయూ నుంచి 14, బీజేపీ నుంచి 15, ఎల్జేపీ నుంచి 3 మంత్రులు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కీలక పార్టీలైన బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19 స్థానాల్లో గెలుపొందాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. రాజకీయాల నుంచి తప్పుకోవడంతో పాటు
కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించిన లాలు కుమార్తె రోహిణి తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు. తేజస్వితో పాటు ఆయన సన్నిహితులే తనను కుటుంబం నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో వరుస పోస్టులు చేశారు. నిన్న ఓ కుమార్తెగా, సోదరిగా, గృహిణిగా, తల్లిగా అవమానం ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అసభ్యకరంగా తిట్టడంతో పాటు కొట్టేందుకు చెప్పులు ఎత్తారని రాసుకొచ్చారు. నిస్సహాయతతో తల్లిదండ్రులను వదిలి బయటకు వచ్చేశానని వెల్లడించారు. తనను అనాథను చేశారని రోహిణి ఆచార్య వాపోయారు. కిడ్నీ దానంపైన తనను అవహేళన చేశారని ఆమె తెలిపారు. డబ్బులు, ఎన్నికల్లో టికెట్ కోసం కిడ్నీ దానం చేసినట్లు తనపై నిందలు మోపారని ఆరోపించారు. 2022లో లాలూ ప్రసాద్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పర్వత ప్రాంతమైన భెజ్జీతో పాటు చింటగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నక్సల్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 262 నక్సలైట్లు ఎన్కౌంటర్లో మరణించారు. 2026 మార్చి కల్లా దేశంలో ఒక్క మావోయిస్టు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. జోధ్పూర్ బాలేసర్ జాతీయ రహదారి సమీపంలోని కారీబేరీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 మంది యాత్రికులతో గుజరాత్ నుంచి రామ్దేవ్రాకు ప్రయాణిస్తున్న వ్యాన్ను అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 మహిళలు సహా 6 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా సమీపంలో కారు దగ్ధమైంది. ముందు వెళ్తున్న బైకును ఢీకొని అనంతరం ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా శంకర్ విలాస్పై వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేపడితే కొంతమంది కావాలనే కేసులు వేసి అడ్డుకుంటున్నారని గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదంటూ గుంటూరు ట్యాక్స్ ప్లేయర్స్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పనుల పరిశీలనకు న్యాయస్థానం అడ్వకేట్ కమిషనర్ను నియమించింది. దీంతో వంతెన నిర్మాణ పనులను హైకోర్టు అడ్వకేట్ కమిషనర్, మేయర్ కలిసి పరిశీలించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడి ఫండ్స్ తీసుకొచ్చి ఇక అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంటే కావాలని కొంతమంది దుష్టశక్తులు ఆటంకవాదులుగా చేస్తుంటే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 ప్రధాన ధ్యేయంగా గుంటూరులో పనిచేస్తుంది. గుంటూరులో కాదు, రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈ డెవలప్మెంట్. దీనివల్ల కొంతమంది వ్యాపారస్తులు నిజంగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం, సత్యం. వారికి మొన్న గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చి ఈ షాప్ ఇక్కడ తీసేస్తే వీళ్ళకి ఎక్కడ మన మున్సిపల్ కాంప్లెక్స్లో కట్టిస్తే మళ్ళీ బాగా సాగుతాయి. గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎంత వివరంగా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ ఇప్పిస్తున్నా కూడా ఈ ప్రజల్ని అనేకంగా భయభ్రాంతులు చేస్తున్న అడ్వకేట్లని, దుష్టశక్తుల్ని మేము ఇట్లాంటి పనులను ఖండిస్తూ తప్పకుండా మీరందరూ సహకరించండి. అతి తొందరలో సుమారు 1 year లోపు ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖలో సిఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని, సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా విశాఖ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సదస్సులో లంకా దినకర్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విశాఖ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని దినకర్ తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్గా ఈ రీజన్ని డిక్లేర్ చేశారు 9 జిల్లాలని. భవిష్యత్తులో ఇంజనీర్లు, వాల్యూలకి సంబంధించినటువంటి వారి యొక్క నైపుణ్యత, వారి యొక్క కార్యదీక్షత ఏదైతే ఉందో చాలా అవసరం. ఈ ప్రాంత అభివృద్ధికి
అది చాలా అవసరం. ఒకవైపు ఇంజనీర్లు, మరొక వైపు వాల్యూర్ల యొక్క సేవ ఏదైతే ఉందో చాలా అవసరం. అనేక మంది యువతీ యువకులకి ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు రాబోయే కాలంలో ఈ యొక్క వాల్యుయేషన్ కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండే ఇంజనీర్స్కి ఉండేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో యువకుల్ని, కొత్త యువకుల్ని ఆకర్షించేటటువంటి విధంగా వారిని నిష్ణాతులుగా తయారు చేయాలంటే తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి అనేటటువంటి దాని మీద ఈరోజు ఈ సెమినార్లో చర్చించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సంకల్పం ఏదైతే ఉందో వికసిత భారత్, దానిలో స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యం చేస్తూ వికసిత భారత్లో స్వర్ణాంధ్రను తీసుకోవటం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని అంటే 15% వృద్ధి రేటు తోటి ఏ కార్యాచరణ అవసరం అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణని ప్రకటించారు. ఎకనామిక్ కారిడార్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో తిరుమల తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. శాంతి భద్రతలకు, ప్రజల ఆస్తులకు ముప్పుగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై ముందస్తు చర్యగా పీదే యాక్ట్ కింద చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. డ్రగ్స్, హత్యా నేరాలు, దొంగతనాలు, రౌడీయిజం, భూ కబ్జా లాంటి నేరాలు పదే చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడే వారి వివరాలు సేకరించి జాబితా తయారు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాడీ అఫెన్సెస్, థెఫ్ట్స్, రిపీటెడ్గా మర్డర్స్ లాంటి బాడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడం, పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక 6 మెంబర్స్ని పీడియాక్ట్లో లోపలికి పంపడం జరిగింది. ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో లిస్ట్ని ప్రిపేర్ చేసి తర్వాత కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడియాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు, మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసులు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి, మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది. పెట్టిన 6 అఫెండర్స్ కూడా ఒక్కొక్కరు 15, 16, 20 కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయిన జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఓ రైలులో అక్రమంగా తరలిస్తున్న 48 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 13న రాత్రి నరసరావుపేటకు వచ్చిన ప్రశాంతి ఎక్స్ప్రెస్లో ఈగల్ సిబ్బంది జాగిలాలతో తనిఖీ చేస్తుండగా ఓ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా 48 ప్యాకెట్లలో 1920 గంజాయి చాక్లెట్లు ఉన్నాయి. వీటి విలువ 50,000కు పైగా ఉండొచ్చని ఎస్ఐ శామ్యూల్ తెలిపారు. బ్యాగుకు సంబంధించిన వ్యక్తుల వివరాలు తెలియరాలేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా గంగపుత్రుల బెంగ తీరడం లేదు. అసలే సముద్రంపై చేపల వేటకు సమయం అనుకూలించడం లేదు. మరోవైపు జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు వంటి సదుపాయాలు లేక మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. మార్కెటింగ్ సదుపాయము అంతంత మాత్రంగానే ఉండడంతో అవస్థలు తప్పట్లేదు. పడవలు మరమ్మతులకు గురైనప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. జెట్టీలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీరంలో కోల్డ్ స్టోరేజ్లు, జెట్టీలు లేక చేపలు నిల్వ చేయడానికి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చాపురం, సోంపేట, కవిటి, మందస, సంతబొమ్మాలి, వజ్రపు కొత్తూరు, గార, పోలాకి, రణస్థలం, శ్రీకాకుళం మండలాల్లోని 104 మత్స్యకార గ్రామాల్లో 3,584 రిజిస్టర్ బోట్లు ఉన్నాయి. వీటిపై సుమారు 14,280 మంది మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ జీవిస్తున్నారు. చిన్న పడవలపై ఆధారపడి మరో 8,000 మంది ఉన్నారు. నిత్యం 100 టన్నుల మత్స్య సంపద లభిస్తోంది. వాటిని నిల్వ చేసే సదుపాయం లేకపోవడంతో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మిగిలిన వాటిని కోల్డ్ స్టోరేజీలు లేక ఎండబెట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని గంగపుత్రులు చెబుతున్నారు. ఈ 60 బోట్లు ఏంటంటే పెద్ద బోట్లు ఇప్పుడు కట్టారు కాబట్టి ఆ బోట్లు ఎత్తడం కానీ దించడం కానీ చాలా బాధ. నిలకవ ఏంటంటే అలా స్టోరీ దీని మీద కానీ ఒక జట్నీ పరంగా ఉంటే ఎనీ టైము యాడ్ చేసుకోవడానికి చాలా సదుపాయము. అది లేని వల్ల కొన్ని రోజులు ఈ ఆటకు వెళ్ళలేకపోవడము, మనుషులు దొరకపోకూడదు,
ఏదో మంచి సమకాలం అయితే వెళ్ళడము, కొంచెం తెరకాలం అయితే ఉండిపోవడము, చాలా అనేకమైనటువంటి బాధ ఉంది. దీని వైపు తీస్తే చాలాసార్లు మనము మినిస్టర్ గారి దృష్టిలో కూడా సంచాలు పెట్టడం జరిగింది. కానీ జరిగిందే కానీ ఇప్పటికైతే మరి కాకంటే ఉన్నారు కాబట్టి మరి దయచేసి ప్రభుత్వం ఈ అంశం మీద మరి యాక్షన్ తీసుకొని తక్షణం మాకు మాత్రము అది అయితే చాలా మంచిది. మా అభ్యర్థన ఆవేదన ఏంటంటే ప్రభుత్వం నుండి మాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కల్పించాలని మేము ఆశపడుతున్నాం. అలాగే వలసలు అంటే ఏదైతే పర్టికులర్గా ఏప్రిల్ టు జూన్ మధ్యకాలంలో వేట నిషేధ సమయంలో వలసలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకనంటే మేము వేట చేసేది ఒక పొగురు అంటారు దాన్ని, మొగ అనేది, దానికి కంటిన్యూ అనేది మనకు ఉండదన్నమాట. సో అది మనకు కంటిన్యూ ఉంటే మన ఫిషింగ్ అనేది రోజు కూడా మనం చేసుకోగలుగుతాం. వేట చేసేటప్పుడు మనకి మత్స్య సంపద అనేది స్టోరేజ్కి అలాగే ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి అనేది చాలా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి మినీ జెట్టి అనేది ఉంటే ఎల్లకాలం 365 రోజులు మనకు కంటిన్యూ పని దినాలు ఉంటాయి. ఎటువంటి వలసలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే వలసలు నివారించే చర్య అయితే తీసుకోవచ్చని మేము అభ్యర్థిస్తున్నాం. మాకు ఒక మినీ జెట్టి రిప్రజెంటేషన్ చేయవలసిందిగా ప్రభుత్వానికి ఆటుపోట్లు ఎదుర్కొని ప్రాణాలు తెగించి వేటకెళ్తుంటారు. ఒక్కొక్క మెకనైజ్ బోటుకు దాదాపు 3 టన్నుల చేపలు పడతాయి. నిల్వ చేసే సదుపాయం లేక మధ్యవర్తులు అడిగిన ధరకు విక్రయిస్తున్నామన్నారు. తాజా చేపల ధర కిలో 150 రూపాయల వరకు పలుకుతుండగా ఎండు చేపలు కిలో 30 రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకోజామున ప్రతిరోజు 3 గంటలకే వేటకెళ్ళడం జరుగుతుంది. వేటకెళ్లే తరుణంలో వేట చేసుకుని మళ్ళీ చేపలు పట్టుకొచ్చే పరిస్థితిలో ఇక్కడ వారికి సరైన సదుపాయాలు అనగా చేపలు తెచ్చే చేపల్ని నిల్వ చేసుకునేందుకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ప్లస్ అలాగే రేట్లలో కూడా వాళ్ళు చాలా బలైపోతున్నారు. స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశాలు అయితే లేవు. దీనివల్ల వాళ్ళు బాగా చలామణిలో ఉన్న చేపలు కూడాను తక్కువ రేట్లకే ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అదే కానీ ఇక్కడ మనం ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేసినట్లయితే ఆ తెచ్చిన చేపలని అందులో స్టాక్ చేసుకొని మరుసటి రోజు గిరాకీ వచ్చిన రోజు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వారు స్పందించి మాకు డుంకూరు గ్రామానికి తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజ్లు పెంచగలరనేసి ఇందు ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. తీర ప్రాంతంలో జెట్టీతో పాటు కోల్డ్ స్టోరేజీలు, సామాజిక భవనాల నిర్మాణం చేపట్టాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాయితీపై వాహనాలు, ట్రేలు సహా ఇతర సామగ్రి అందజేస్తే కష్టాలు ఒడ్డుకు చేరతాయంటున్నారు. గుజరాత్ తరహాలో అభివృద్ధి చేస్తే జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని వారంతా చెబుతున్నారు. అనువైన చేపల కేంద్రాల వద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు చేపడితే ప్రభుత్వానికి, మత్స్యకారులకు ఆదాయ వనరులుగా ఉంటుందంటున్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడులో 20 లక్షల రూపాయలతో నిర్మించిన బీసీ వడ్డెర సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం 2.5 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్ను ప్రారంభించారు. ఏపీని చంద్రబాబు అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తున్నారని మంత్రి అన్నారు. అందుకు నిదర్శనం ఇటీవల విశాఖలో జరిగిన సదస్సులేనని వివరించారు. ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, మన ఏరియాలో కూడా వ్యాపార సంస్థలు రావాలి, తద్వారా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పనులు జరగాలనే ఉద్దేశంతో నేను పెద్ద ఎత్తున 3 రోజులు కార్యక్రమాలు ఏం జరిగినా విశాఖపట్నంలో పూర్వాలంగా గమనించుంటారు. ఇండస్ట్రీస్ కోసం మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. పక్కన ఉన్న తెలంగాణ, పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక బాగా ముందెళ్ళిపోతుంది. వాటి వీటిగా మన ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడైతే మనం నమ్మకం ఇచ్చామో ఆ నమ్మకం ప్రకారం వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతానికి కూడా ఎక్కువగా వస్తాయని చెప్పి కూడా స్వభావంగా తెలియజేసుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన కోట దుర్గమ్మ మూల విరాట్ను తొలి సూర్యకిరణాలు తాకాయి. అమ్మవారి విగ్రహానికి సూర్యుడి లేలేత కిరణాలు తాకడం దేవాలయ చరిత్రలో ఇదే మొదటిసారని పూజారి తెలిపారు. ఈ విశేషాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకున్నారు. కిరణం స్పర్శ అమ్మవారికి జరిగింది. ఈరోజు చూసి తరించండి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో కార్తీక బహుళ ద్వాదశి ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని యొక్క లేలేత కిరణాలు సూర్యోదయంతో అమ్మవారిని తాకాయి.
ఇది దేవాలయ చరిత్రలో ప్రప్రథమం. ఇంతవరకు ఇలా జరగలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ లేలేత కరణాల స్పర్శ వలన ఉండేటువంటి అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఎల్లరికీ కూడా ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నాను. పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో జెన్ జెడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అందులో 100 మంది పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 20 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే మిచోకాన్ నగర మేయర్ కార్లోస్ మాంజో దారుణ హత్య ఘటన యువతలో ఆగ్రహాన్ని రేపింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితులపై కూడా యువతలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెక్సికోతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత నిరసనలు చేపట్టారు. అటు ప్రతిపక్షాలు సైతం యువతకు మద్దతు తెలిపాయి. కార్తీక మాసం వేళ మధ్యప్రదేశ్ చింద్వాడా జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్న సాంక్ గ్రామంలో ఏటా ఓ పురాతనమైన సంప్రదాయం కొనసాగుతోంది. డోంగర్ దేవుగా పిలిచే ఈ ప్రాంత శివాలయంలో పూజల అనంతరం 2 పెద్ద బండరాళ్ల మధ్య గుహలా ఉన్న సొరంగం గుండా వెళ్లేందుకు భక్తులు ప్రయత్నిస్తారు. తొలి ప్రయత్నంలో ఇది ఎవరికైనా అసాధ్యం అనిపించినా మెల్లగా పాకుతూ రెండో వైపునకు చేరుకున్న వారి ముఖాలు యుద్ధంలో గెలిచినట్టుగా సంతోషంతో వెలిగిపోతాయి. రాళ్ల నడుమ ఇరుక్కుపోకుండా బయటపడితే పాప ప్రక్షాళన జరుగుతుందని అక్కడి స్థానికుల నమ్మకం. ఏటా కార్తీక పూర్ణిమలో 15 రోజుల పాటు జరిగే ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పులుల అభయారణ్యం కావడంతో ఈ సమయంలో అటవీశాఖ సిబ్బంది కాపలాగా ఉంటారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం వజ్జంగి మేఘాలకొండ పర్యాటకులతో కిటకిటలాడింది. ఆదివారం కావటంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో టూరిస్టులు పర్వత శిఖరాలను ఎక్కి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉదయపు వేళలో మంచు పొగలు ఆవరించి ఉన్న కొండల పైనుంచి వస్తున్న ఉషోదయ కిరణాలు చూసి పర్యాటకులు తన్మయత్వం పొందారు. పొగమంచు తెరల మధ్య కైలాస శిఖర అందాలు చూస్తూ ఆకాశ వీధిలో పయనిస్తున్న అనుభూతిని పర్యాటకులు పొందుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు జాతీయ రహదారిపై చోరీ చేసిన కారులో వెళ్తున్న దొంగను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. మదనపల్లెలో కారును చోరీ చేసి దొంగ పరారవుతున్నాడని డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే జాతీయ రహదారిపై విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నయాబ్ రసూల్ కారును గుర్తించారు. మొదట పోలీసులను చూసి కారు ఆపిన దొంగ తర్వాత కారుతో కానిస్టేబుల్ని ఢీకొట్టి వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ప్రమాదంలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరారైన కారు దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పశు వైద్యశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగతో కూడిన మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పశు వైద్యశాలలో ఉన్న మందులు పూర్తిగా కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. డ్యూటీకి వచ్చే సమయంలో చుట్టుపక్కల పొగలు చూసి ఎవరన్నా సైడ్కి మంటలు పెట్టారు అని చెప్పేసి చూడడం జరిగింది. ఆ తర్వాత వచ్చి డోర్ ఓపెన్ చేయగానే లోపలంతా పొగలుండా కమ్ముకున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఈరోజు సంత కాబట్టి మార్కెట్ యార్డ్ జరుగుతుంది. చుట్టుపక్కల రైతులు పిలుచుకొచ్చి అది డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న ఫ్రిడ్జ్ మొత్తం కాలిపోయి డోర్ అంతా కాలిపోయి లోపల ఉన్న మెడిసిన్స్ అన్నీ పూర్తిగా దగ్ధమైనాయి. అంటే మేము
అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. మా పై అధికారులందరికీ తెలియజేశాము ఈ విషయం. అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసి మంటలన్నీ ఆర్పడం జరిగింది. అదేవిధంగా ఈ కరెంటు వాళ్ళకి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, క్రింద పోలీసులు కూడా ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో అంబేద్కర్ పాలిటెక్నిక్ ఆడిటోరియంలో 3 రోజుల పాటు ఫ్రెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ రాయబారి థియేటర్ మాథ్యూ సతీ సమేతంగా వచ్చారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద కలెక్టర్ అంకిత్ కుమార్, ఎస్పీలు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం కలెక్టర్తో సమావేశమై అక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రజల జీవన విధానం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యానాం ప్రభుత్వ పాఠశాలలో ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు అదనపు తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల నియామకం చేపడతామని, అందుకు ప్రభుత్వం తరపున ఆమోదం తెలపాలని రాయబారి కోరారు.